వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి బుద్ధి అనేది రావట్లా. జనరల్‌గా మనం ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం. నేర్చుకొని మళ్ళీ ఆ తప్పు అనేది చేయం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నారు. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చేస్తున్నారా? లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని చెప్పేసి కుట్ర పన్నుతున్నారా అన్నటువంటి సంగతి నాకైతే అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో ఒక పోస్టర్ అనేది వైరల్ అవుతుంది. ఇది ఆ పోస్టర్. ఈ పోస్టర్ వెనకాల కారణం ఏంటి అని చెప్పేసి నేను చాలా వెతికా. ఎక్కడ కూడా ఎట్లాంటి కారణం అనేది కనిపించట్లేదు. ఈ పోస్టర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈ పోస్టర్ని అఫీషియల్గా అనౌన్స్ చేయలే. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పదవులలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టర్ని షేర్ చేస్తున్నారు. పార్టీ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలే, కొంతమంది మాత్రమే షేర్ చేస్తున్నారు. ఇక పార్టీ అనౌన్స్ చేయలేదని మీకేం తెలుసు పాచా గారు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఈ పోస్టర్ అన్నది పోస్ట్ చేయలేదు, ఎక్కడ కూడా కనిపించట్లే. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కడ ఈ పోస్టర్ అన్నది నాకు కనిపించట్లా. మొత్తం వెతికా, కనిపించట్లా. నేను ఈ వీడియో చేసే సమయానికైతే ఈ పోస్టర్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ట్విట్టర్లో పెట్టలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ అనేది చేయలే. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐటీ వింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ ఐటీ వింగులో 17,300 మంది ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్లో, అంటే పెద్ద విషయమే. ఈ ఐటీ వింగ్ని చాలామంది ఫాలో అవుతారు వైసీపీ వాళ్ళు. ఈ ఐటీ వింగ్లో కూడా ఎక్కడ ఈ పోస్టర్ అన్నది నాకు కనిపించలే. మరి వైసీపీ పార్టీ ఎక్కడ అనౌన్స్ చేయని ఒక పోస్టరు, ఒక ప్రోగ్రాము ఈరోజు కొంతమంది ఆ పార్టీలో పదవులలో ఉన్న వాళ్ళు పోస్ట్ చేశారు. అందులో పార్టీకి సంబంధం ఉందా ఈ పోస్టర్కి లేదా అన్నటువంటి క్లారిటీ అనేది ఇందువల్ల నాకైతే దొరకట్లా. సరే, ఈ పోస్టర్లో ఏముంది, ఎందుకని చెప్పేసి మీరు ఇంతగా రియాక్ట్ అవుతున్నారు అంటే ఈ పోస్టర్ అన్నది ఒక పెద్ద జోక్ అనిపించింది నాకు పర్సనల్గా. సరే, ముందుగా ఏముంది అన్నది మనం ఒకసారి చూసుకుంటే, జగనన్న టెక్ ఫోర్స్ స్ట్రెంథనింగ్ ద డిజిటల్ ఎంపవరింగ్ క్యాడర్ అని చెప్పేసి ఇక్కడ ఒక హెడ్డింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టారు, పైన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా చిన్నగా పెట్టారు. కింద కాలింగ్ ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డిజిటల్ వాలంటీర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. ఐటీ ప్రొఫెషనల్ని, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లని వీళ్ళందరూ పిలుస్తున్నారంట. రండి వాలంటీర్లుగా రండి అని చెప్పేసి పిలుస్తున్నారు. వాలంటీర్లు అనగానే ఎక్కడో కొంత భయం అన్నది వీళ్ళకి కలగట్ల. ఆల్రెడీ పెండల కాలుపెట్టారు. ఈ వాలంటరీ వ్యవస్థ అన్నది ఎంతలా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేసింది అన్నది మనందరికీ తెలుసు. వాలంటరీ వ్యవస్థ వల్ల తక్కువ 5% ఓట్లు మనకి నష్టం జరిగింది వైసీపీకి అన్న నిజం అందరికీ తెలుసు. ఎవడొప్పుకున్నా అదే నిజం. 5,000 ఇచ్చిండు, 10,000 పక్కవాడు ఇచ్చిండు కాబట్టి పాపం వాడు తిరిగిరు వాళ్ళు. వాలంటరీ వ్యవస్థ వల్ల వైసీపీకి ఎప్పుడూ జరిగినటువంటి నష్టం అనేది జరిగింది. మళ్ళీ అదే వాలంటరీ అన్నటువంటి ఒక పదం వాడుతున్నారు. సిగ్గుండాలి. సరే, ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, నేను చాలా విషయాలు డిస్కస్ చేయాలి. చాలామందికి నా ఈ వీడియో అనేది నచ్చదు. మీకు నచ్చితే ఎంత, నచ్చకపోతే నాకేంటి, నాకేమైనా సంబంధం ఉందా? వాలంటీర్లను మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓడిపోవాలి అని మీరు కోరుకుంటున్నారు. ఇది నేను డైరెక్ట్గా మీ అలిగేషన్ అనేది చేస్తాను. నెక్స్ట్ డిజిటల్ సపోర్ట్ ఎందుకు కావాలి? ఈ ఐటీ ప్రొఫెషనల్లు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఎందుకు వీళ్ళు కూడగట్టుకుంటున్నారు, ఎందుకు కావాలి, అవసరం ఏంటి అంటే డిజిటల్ సపోర్ట్ కోసం అంట. బూస్ట్ జగనన్న అండ్ వైఎస్ఆర్సిపి ఆన్లైన్ ప్రెజెన్స్ అంట. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సిపిని ఆన్లైన్ ప్రెజెన్స్ అన్నది పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ కావాలంట. ఇంప్రూవ్ ఓఆర్ఎం అండ్ ఆన్లైన్ నెరేటివ్స్. ఓఆర్ఎం అంటే నేను చూసిన, నాకంత నాలెడ్జ్ లేదు కదా. ఓఆర్ఎం అంటే ఏంటంటే ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అంట. ఇంప్రూవ్ చేయడానికి ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఏంటి, ఆన్లైన్ నెరేటివ్స్ ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళందరూ కావాలంట. పక్కన మనం చూసుకుంటే ఫీల్డ్ లెవెల్ టెక్ సపోర్ట్ అంట. ఏంటి, 1 టెక్ వాలంటీర్ పర్ మండలానికి ఒక్కొక్క టెక్ వాలంటీర్ని పెడతారంట. వారు రేపు పొద్దున ముంచితే ఏడిపోతామో అర్థం కాదు. నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్ డిజిటల్ అసిస్టెన్స్ అని చెప్పేసి ఇంకోటి. అంటే ఎందుకు కావాలి అంటే ఈ 4 విషయాలకి జగన్మోహన్ రెడ్డి గారి ఆన్లైన్ రెప్యుటేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ రెప్యుటేషన్ పెంచడానికి, నెక్స్ట్ ఆన్లైన్ నేరేటివ్స్, పార్టీ చేస్తున్నటువంటి నేరేటివ్స్ని సోషల్ మీడియాలో తీసుకెళ్ళడానికి కావాలంట వీళ్ళు. దాని కింద ఏం చేశారు, టు రిజిస్టర్ స్కాన్ క్యూఆర్ కోడ్, దాని కింద ఒక వెబ్సైట్ ఇచ్చారు.
ఆ వెబ్సైట్లోకి పోతే ఏమొస్తుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒకటి పెట్టారు, పక్కన రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు, ఓటీపీ వస్తుందంట, రిజిస్ట్రేషన్ అంట. ఇది ఈ పోస్టర్ యొక్క తాత్పర్యం. ఇక్కడ నేను కొన్ని అంశాలను ఎత్తాలి. ఇందాకే ఎత్తిన వాలంటరీ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థ ఎలాగ గుణపమైంది అన్నది మీకు తెలుసు. మళ్ళీ అదే వ్యవస్థని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ మూర్ఖుడు ఎవరు, సరే ఆ మేధావి ఎవరు, దయచేసి ఒకసారి తెలవాలి. ఎందుకంటే వైసీపీ అయితే ఇక్కడ అనౌన్స్ చేయలేదు. నేను చూపించిన మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ చూపించిన, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్, ఐటీ వింగ్ కూడా చూపించిన, ఎక్కడ వైసీపీ అయితే అనౌన్స్ చేయలే. మరి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి ఆ మేధావి ఎవరు, ఒకసారి దయచేసి సమాధానం అన్నది చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఆన్లైన్ ప్రజెన్స్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి రెప్యుటేషన్, వైసీపీ రెప్యుటేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి రెప్యుటేషను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెప్యుటేషన్ అనేది ఆన్లైన్లో ఆడుంది. మీరేం కొత్తగా వచ్చి చేయక్కర్లా. మీరు ఏం చేయాలి, ఆల్రెడీ ఉన్న వాళ్ళని అట్లీస్ట్ ఒక క్యాడర్గా ఒక ప్లాట్ఫామ్ మీదకి తేగలగాలి. మీరు కొత్తగా వెతకవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఎవడున్నాడో మీకు తెలుసు. ఎలాగైపోయింది అంటే కనీసం ఫోన్లు కూడా ఎత్తనటువంటి అహంకారం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు పిలుస్తున్నారు. ఆన్లైన్ ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి మాకు, ఐటీ ప్రొఫెషనల్, కనీసం ఫోన్ ఎత్తరు. వాళ్ళు ఫోన్ చేసి చూడండి, ఎత్తరు. అంత అహంకారం. ఓడిపోయినాక కూడా అరే నా వల్ల అంటే నా ఈ బిహేవియర్ వల్ల ఎంతో కొంత ఓట్లు తగ్గుంటాయి, నేను మారాలి అన్నటువంటి ఆ సంస్కారం లేని వ్యక్తులు ఈరోజు ఇది చేస్తున్నారు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? నెక్స్ట్ ఈరోజు నేను ఒక వీడియో చేస్తాను, చేయంగానే వీళ్ళలో ఎవడో ఒకడు ఖాళీగా ఉంటాడు కదా, వాడు ఏం చేస్తారు, ఏదో ఒక కాన్సెప్ట్లో నన్ను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. అరే పిల్లగా, నేను మాట్లాడేది ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి గారి మంచి కోసం. ఆల్రెడీ వాలంటరీ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి నష్టం ఏంటో ఒకసారి ఆలోచించండి బుర్రబెట్టి. ఈరోజు కావాల్సింది ఈ టెక్ సపోర్ట్లు కాదు, ఆల్రెడీ చాలా టెక్ సపోర్ట్ ఉంది. ఉన్న టెక్ సపోర్ట్ని, ఉన్నటువంటి సోషల్ మీడియాని మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు. మీకు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి వైసీపీకి అంటే, టీడీపీకి లేని ప్రాబ్లం వైసీపీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ టెక్ స్పెషలిస్టులు లేదంటే సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువైపోయారు. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ ఎక్కువైపోయారు. వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది పార్టీ. ఎక్కువ అయిపోయి ఆడ ఆల్రెడీ కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉంటే అక్కడ ఇంకా తీసుకొచ్చి దూరుస్తారంట. వాళ్ళనే కంట్రోల్ చేయలేక, వాళ్ళనే మేనేజ్ చేయలేక, కంట్రోల్ అనుడు తప్పువాడు కానీ మేనేజ్ చేయలేక వస్తున్నారు. మళ్ళీ మీకు ఇంకా కావాలి. సిగ్గుచేడు కాదు. దయచేసి ఒకసారి ఈ పోస్టులు పెట్టి కార్యక్రమం చేసేటటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఆలోచించాలి వాలంటరీ వ్యవస్థ వల్ల జరిగినటువంటి నష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇందాకే నేను చెప్పిన, మీరు సోషల్ మీడియాని స్ట్రీమ్లైన్ చేయాలని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచన చేశారా? దయచేసి ఒకసారి చెప్పండి. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎప్పుడన్నా ముందుకొచ్చారా సోషల్ మీడియాని స్ట్రీమ్లైన్ చేయాలని చెప్పేసి? రాలాగా. మరి అక్కడ లానే ఆలోచన మీకు ఇక్కడ ఎందుకు వస్తుంది? ఎందుకంటే నేను ఏదో చేస్తున్నా అని చెప్పేసి చెప్పాలి, పార్టీకి చూపించాలి. ఆహా ఈ కార్యక్రమం చేస్తున్నాడు చూసిరా, మనోడు చాలా చూపించాలి. కేవలం అదొక్కటే యాస, అదొక్కటే ధ్యాస. నిజంగా దానివల్ల నష్టమా లాభమా అన్నటువంటి ఒక ఇంగితం అన్నది లేకుండా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి ఇవన్నీ మానుకొని మీరు చేయవలసిన అసలు పని ఏంటి? ఇప్పుడు వస్తాను నేను అసలు పాయింట్కి. చేయవలసిన అసలు పని ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో సోషల్ మీడియా, ఆన్లైన్ ప్రెజెన్సు మొత్తం తోపు లెవెల్లో ఉంది వైసీపీకి. ఎట్లాంటి ఇష్యూ లేదు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ ఏమీ ఇష్యూ లేదు. మీరు చేయవలసిన పని ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రామ లెవెల్లో గ్రామ కమిటీలు వేయండి. జనవరి 15వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పేసి ఒక నాయకుడు చెప్పారు. జనవరి 15వ తారీఖు లాస్ట్ డేట్ అందరూ వేయాలని. ఇంతవరకు గ్రామాలలో గ్రామ కమిటీలు ఉన్నాయా? ఈ వీడియో చూసే వాళ్ళు నాకు సమాధానం చెప్పండి కమెంట్ రూపంలో. వచ్చినాయా? మండలాల్లో మండల కమిటీలు ఉన్నాయా? జిల్లాల్లో జిల్లా కమిటీలు ఉన్నాయా? రాష్ట్రంలో ఈ కమిటీలందరినీ కోఆర్డినేట్ చేసే వ్యవస్థ ఉందా? ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మెంబర్షిప్ ఉందా? వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా? ఇవి కదనే మీరు చూడవలసింది. ఇవన్నీ మానేసి ఈ టెక్ సపోర్టు, ఆ సపోర్ట్, ఈ సపోర్ట్ అంటారు. ఒక పని చేయండి, అంటే మీకు టైంపాస్ కావట్లేదు కాబట్టి ఒక పని చేయండి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ టెక్నాలజీని వాడే ఓటర్లు ఎంతమంది, టెక్నాలజీతో సంబంధం లేకుండా బతుకుతున్నటువంటి ఓటర్లు ఎంతమంది అన్నది ఒకసారి మీరు ఒక అనాలిసిస్ ఎక్కడైనా డేటా దొరికితే చూడండి.
గ్రామాలలో నాయకులు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాలంటరీ వ్యవస్థ వల్ల నాయకులందరూ తుడిచిపెట్టుకుని పోయారు. ఇది డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఈరోజు ప్రజలు మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా ఫోన్ చేసి గ్రామాలలో వైసీపీ నాయకులు ఉండేనండి, కాకపోతే ఈ వాలంటీర్లు వచ్చిన తర్వాత అసలు ఆ నాయకులు ఎవరో మాకు తెలియదు అంటున్నారు. మీరు చేయవలసింది అది. అండ్ ఇంకో విషయం, ఈ పోస్టర్ ఎవరైతే పెడుతున్నారో వైసీపీ నాయకులు ఎవరు పెట్టట్లా. వైసీపీలో కొన్ని పోస్టులలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పెడుతున్నారు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. ఏం చేస్తున్నారు మీరు పార్టీకి, ఇది చేసి పార్టీకి ద్రోహం చేస్తున్నారు అన్నటువంటి క్లారిటీ అనేది వాళ్ళకి రావట్లేదు. అంటే మరి దేనికి ఆ చదువులు నాకు అర్థం కాని విషయం. దేనికి ఆ చదువులు? అండ్ ఇంకో విషయం, అదే చేశారు. మళ్ళీ ఒకసారి చెప్తా, దయచేసి క్షమించాలి. మొత్తం మూట కడతారు. ఆ వాలంటరీ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ, టెక్ వాలంటరీ అని ఇంకో మొత్తం మూట కడతారు. ఎవడో వచ్చి ఆ మూట పట్టుకుపోతాడు. కథం, కేల్ కథం, దుకాన్ బంద్. 2024లో అయింది, 2029లో మళ్ళీ మూట కడుతున్నారు. ఎవడో వచ్చి ఎత్తుకపోతాడు, కథం అయిపోద్ది మ్యాటర్. అరే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ కొంటున్నారు. మైరా మీడియా అని చెప్పేసి మీడియా ఉంది, చూసాం మనం. కొన్నారు. మీరేం చేశారు? కాపాడుకోగలిగారా? అక్కడ దృష్టి పెట్టండి. ఒక మీడియా సంస్థకు ఒక సపోర్ట్ లేదు. ఓడమ్మ జీవితం, ఒక హెడ్ఫోన్ కొనాలంటే ఒక హెడ్ఫోను కారిపోయింది. పరిస్థితులలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కష్టాలు తెలుసుకోండి ఫస్ట్. అవన్నీ పట్టవు. ఏంటంటే పోస్టర్లు వేసేయాలి, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసేయాలి. ఎవడన్నా వస్తాడు కదా, మండలాల వారీగా వాళ్ళని వాడుకోవాలి. నువ్వు వాడుకుంటావు వాడెవడో వస్తాడు, వాడు వాడుకోవడం మొదలు పెడతాడు. అప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే జూన్ 4వ తారీఖు అయిందే అవుతుంది. ఇదా చేసేది. దయచేసి పాజిటివ్గా తీసుకోండి నేను చెప్పే మాటలు కటువుగానే ఉంటాయి. రహమత్ పాషా మాట్లాడితే ఇట్నే ఉంటుంది. నేను సాఫ్ట్గా మాట్లాడాను, చాలా కటువుగానే మాట్లాడతా. మాటలు ఇట్నే ఉంటాయి, అర్థం తీసుకోండి. మళ్ళీ ఎవడన్నా ట్రోల్ చేస్తే మాత్రం, నేను క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ ఎవడన్నా ట్రోల్ చేస్తే మాత్రం నేను ఆ నెమ్మడి పడతా, వాడు ఎవడన్నా కానీ. ఎందుకంటే ఇందులో నేను మాట్లాడేది ప్రతి మాట నిజం కాబట్టి. పార్టీకి ఈ పోస్టర్ ద్వారా ద్రోహం జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. దయచేసి కొంత ఎమోషనల్ అయినా తప్పుగా ఎవరైనా అనుకుంటే నన్ను క్షమించాలి, కానీ ఇదే నిజం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పోస్టర్ అనేది ద్రోహం చేస్తుంది, అందువల్ల నాకు కోపం వచ్చింది. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? దయచేసి ఒక కమెంట్ అనేది చేయండి. కమెంట్తో పాటు ఈ వీడియోని ఒక లైక్ చేసి, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.